హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు ఎంతమందికి మనస్ఫూర్తిగా చెప్పండి, రెండే రెండు అడుగుతా. అది కరెక్ట్గా మాకు కూడా అనిపించిందో ఉడాలని నాయాలా అంటే అవునరా ఉడాలని కామెంట్ చేసి ఈ వీడియో లైక్ చేయండి. సేమ్ ఒపీనియన్ వచ్చింటే బిగ్ బాస్ అవిల్ ట్యాబ్లెట్ తిండి బిగ్ బాస్ పడుకుంటామని ఎంతమందికి అనిపించింది? శుభ్రంగా అవిల్ ట్యాబ్లెట్ నోట్లో వేసి అందరిని పడుకోబెట్టు అని ఎంతమందికి అనిపించింది? దాంతోపాటుగా సోనియాని చూస్తే ఇలాంటి ఏడుపు గొట్టు టాస్క్ ఉన్న రోజు కూడా సోనియా బీపీ ట్యాబ్లెట్లు వేసుకోకుండానే, అంటే బీపీ పేషెంట్కి అవుట్ బర్స్ట్ అయిపోయి అంత బీపీ తెప్పించే అంత కోపం తెప్పించే అంత బిహేవియర్ కనపడింది ఈ ఎపిసోడ్లో కూడా. ఏంటి ఆవిడ మనల్ని అట్లా ఇంప్రెస్ చేయకుండా వదలదు ఆవిడ నెగిటివ్ యాంగిల్లో. ఏమన్నా బిహేవియర్ స్వామిది సంబంధం లేకుండా మాట్లాడుతుంది, సంబంధం లేకుండా అవతరాల మీద పగబెంచుకుంటుంది, విషం కక్కుతూ ఉంది విష్ణుప్రియ మీద, భాష మీద. ఏం అవసరం? సింపుల్ స్ట్రాటజీ. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, సోనియా గారి స్ట్రాటజీ అని చెప్తానండి. ఆవిడ స్ట్రాటజీ ఏంటంటే సోనియా గారిది సింపుల్. ఇంతవరకు సోనియా గారు ఎక్కడైనా ఒంటరిగా అమ్మాయిలతో ఒక 5 నిమిషాలు డిస్కస్ చేసింది ఎప్పుడైనా చూసారా? ఆవిడకి ఫ్రెండ్స్ ఎవరైనా అమ్మాయిలు ఉన్నారు అక్కడ? ఎందుకంటే ఆవిడ ఆడపులి అనుకున్నారు కాబట్టి, ఆవిడ్ని విన్నర్గా అనౌన్స్ చేసుకున్నారు కాబట్టి పృథ్వీతో. దాన్ని బట్టి ఏంటి, ఆడపులి విన్నర్ అనేసి ఆవిడ అనుకున్నప్పుడు లేడీస్తో ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం ఏముంది? లేడీస్లో అంత స్ట్రాంగ్ వాళ్ళు లేరు కదా, ఈవిడే విన్నర్ అని ఫిక్స్ అయింది కదా. లేడీస్లో ఒకవేళ స్ట్రాంగ్ ఉంటే ఫాలోయింగ్ని బట్టి ఎవరు? విష్ణుప్రియతో చిన్నదానికి గొడవ వేసుకుంది, రాచి రంపాన పెడుతుంది, ప్రతి దాంట్లో జోకులు వేస్తుంది, ఆవిడ రెచ్చగొడుతుందని, ఆవిడ ఎవరినో రెచ్చగొడుతుంది విష్ణుప్రియ అనేసి బయట కామెంట్ చేస్తుంది. దాంతోపాటుగా చిన్నదాన్నే పెద్ద చేసి రాచి రంపాన పెడుతుంది. తర్వాత అబ్బాయిలు ఎందుకు ఫ్రెండ్షిప్ చేసింది, అబ్బాయిలతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసిందంటే సింపుల్, అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసింది ఎందుకు? ఈవిడ విన్నర్ అనుకున్నది కాబట్టి. ఒకవేళ పోటీ వస్తే అమ్మాయిలు పోటీ రాదు, వస్తే విష్ణుప్రియ, అబ్బాయిలు పోటీ వస్తారేమో అనేసి అబ్బాయిల మీద స్ట్రాంగ్ పర్సన్ అయిన నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేసింది. ఆ తర్వాత బాడీలో స్ట్రాంగ్ పర్సన్ అయిన పృథ్వీతో ఫ్రెండ్షిప్ చేసింది. ఇప్పుడు భాషతో వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనేసి ఆవిడకి అర్థమయ్యి పృథ్వీని అడిగినా కూడా అతను విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయని పృథ్వీ అందరు చెప్తుండేది విని సింపుల్గా భాషను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎంత హైలైట్గా స్టార్ట్ చేసింది అంటే భాషను టార్గెట్ చేయడం. బిగ్ బాస్ కూడా చిన్నోడు కాదు స్వామి, బిగ్ బాస్ కూడా చెప్తా ఎన్ని దాచిపెట్టారు తెలుసా ఎపిసోడ్లు వేయకుండా. నిన్న నైటు జరిగింది ఏది ఉంచలా, భాషని టార్గెట్ చేస్తూ ఆవిడ మాట్లాడిన మాట 2-3 చోట్ల మాట్లాడద్ది, అది టెలికాస్ట్ ఇలా. తర్వాత యష్మి ప్రేరణతో మన టాస్క్ మన క్లాన్లో ఉండి మన క్లాన్కి హెల్ప్ చేయకుండా నువ్వు ఏంటి అది అని 2-3 సార్లు అంటది, అది చేయలే. ఇవన్నీ వాళ్ళిద్దరికి ఏదైతే నెగిటివ్స్ ఉంటాయో అవన్నీ కప్పి పెడుతున్నాడు బిగ్ బాస్. నిజంగానే కప్పి పెడుతున్నాడు. యష్మికి సోనియాకి సంబంధించి లైవ్లో వచ్చిన నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కప్పి పెడుతున్నారు. రోజు అంటే ఎపిసోడ్ ఎంత అవుతుంది అనుకోవచ్చు, ఈరోజు 45 నిమిషాలు ఎపిసోడ్ అయితే 10 నిమిషాలు ఉంది. ఆ 10 నిమిషాలు వాళ్ళిద్దరు నెగిటివ్స్ చేయొచ్చుగా, 8లా కప్పి పెడుతున్నారు. మాట్లాడతా క్లియర్గా మాట్లాడతా. యష్మి ప్లాన్ ఏంటంటే వాళ్ళందరూ ఈవిడికి ఏమైనా అవుతారేమో, పోటీ అవుతారేమో అబ్బాయిలు అనేసి అబ్బాయిలతో ప్లాన్ చేసి ఆడుతూ ఉంది. నిఖిల్ గేమ్ అయిపోయింది, ఎట్లా ఇప్పుడు మళ్ళీ బాగానే ఆడుతున్నారు దేవుడి వల్ల. కానీ భాషను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది, విషయం జమ్మడం స్టార్ట్ చేసింది, విష్ణుప్రియ మీద విషయం జమ్మడం స్టార్ట్ చేసింది. ఎందుకు అర్థం కావట్లేదు? ఏదన్నా లాజిక్ ఉంటే సరే. వరే నాయన నువ్వు మనసు పెట్టి నేను ఆలోచిస్తున్నావు కూడా తట్టట్లా సోనియా గురించి పాజిటివ్గా అనుకుందామంటే. ఏందిరా ఈవిడ గురించి పాజిటివ్గా ఎదుగుదాం అనుకున్నా కూడా తెలియకుండా ఆవిడ నెగిటివ్ మైండ్ సెట్తో ఆడుతుంది. అంత రాంగ్ ట్రాక్లో వెళ్తుంది, మామూలు రాంగ్ ట్రాక్ కాదు. ఎప్పుడైతే మనం ప్రీ ప్లానెడ్గా వచ్చి మన విన్నరే అవ్వాలి అనుకుంటే మనం తప్పుడు అడుగులేస్తాం. ప్రాసెస్ మనల్ని తీసుకెళ్ళాలి. ఏదైతే చదువుద్దు అనుకున్నప్పుడు నువ్వు బాగా ఆడితే విన్నర్ అవుతావు, కానీ నేను విన్నర్ అవ్వాల్సిందే అన్నప్పుడు నీ టార్గెట్లు వేరుంటాయి. వీళ్ళని తప్పులు పడ్డానికి వాళ్ళలో సూక్ష్మంగా ఎత్తుకుతూ ఉంటావు, అప్పుడు నువ్వు బొక్కబొరలో పడతావు. అదే ఆవిడ చేస్తుంది. లాజికల్గా క్లియర్గా మాట్లాడుతాను పాయింట్ వచ్చినప్పుడు. ఏమేమి బిగ్ బాస్ ఎత్తేసాడు అనేది కూడా చెప్తా. షార్ట్గానే ఉంటుంది ఈ వీడియో, నేనేం నచ్చదొబ్బను, ఎందుకంటే ఎపిసోడ్లోనే బుర్ర కొట్టేస్తుంటాడు. కొంచెం ఫన్నీగా మాట్లాడుకున్నాం సీరియస్గా. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అబ్బాయి సోనియా చెప్తున్నాడు, ప్రేరణ మీదకి పృథ్వీగాడు ఏంట్రా వెళ్ళడం, అసలు అట్లా వెళ్తున్నాడు ఏంద్రవాడు, వాళ్ళందరూ అరుస్తున్నారు, యష్మి పృథ్వీ వీళ్ళందరూ అరుస్తుంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు మాట్లాడతావు, నువ్వు లాజికల్గా కరెక్ట్గా సెన్సిబుల్గా మాట్లాడతారా, నువ్వు వాళ్ళతో మాట్లాడి గుంపులో గోవిందగా మాట్లాడడం వల్ల నీ వాయిస్ కూడా అట్లానే కలిసిపోయింది, నువ్వు సపరేట్గా మాట్లాడితే బాగుంటుంది, నీ పాయింట్లు భలే ఉంటాయి అనేసి చెప్తున్నాడు. బాగుంటాయి, ఏం లాభం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి భాష బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్న తర్వాత అందరూ నన్ను చావ కొట్టారు కదరా బాబుని. ఈ టైంలోనే లైవ్లో జరిగింది, మనకు చూపించలా. ఆవిడల్లా కాలు మీద కాలు వేసుకొని శేఖరణ ఏనన్నా శేఖరణ ఏదో పెద్ద మనిషిలాగా చేసుకుని పంచాయతీలో చెప్పినట్టు చెప్పడం కాదు. ఇందాకెందుకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనలేదు? పృథ్వీరాజ్కి ఇందాకెందుకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఎందుకు వెళ్ళలేదు నేను చెప్తా. పృథ్వీ ఏ గేమ్ అన్నా చక్కగా ఆడా, అందరూ ఎట్ట తినమంటే ఎట్ట తింటా అంటాడు. అట్లా ఆడేవాడికి అన్ని నెగిటివ్గా ఆడేవాడికి మీరే చెప్తుంటారు, పృథ్వీకి నోరు సరిగా లేదు, అందరి మీద నోరు వేసుకొని పడుతున్నాడు, మీ టీం అంతా కోడేకి వస్తుంటే అవతలోడు భాష నిజాయితీగా జెన్యూన్గా ఏది అనిపిస్తే చెప్తా ఉండే పర్సనాలిటీ ఎందుకు సపోర్ట్ చేస్తాడు? అతని దృష్టిలో నబీల్ విన్నర్ అని ఆయన క్లియర్గా ప్రేరణతోనే చెప్పాడు. అంత జెన్యూన్ పర్సనాలిటీ.
అది ఇలా అది కూడా ఎపిసోడ్లో ఇలా భాషకు పాజిటివ్ సైట్లా వీళ్ళకి నెగిటివ్ సైట్లా హైలైట్. ఎందుకంటే భాషా గారు ఇక్కడ ఏదైతే చెప్పాడో నబీల్ విన్నర్ అని నబీల్తో చెప్పాడు, అదే మాట ప్రేరణకి వెళ్ళి కూడా నైట్ నిద్రపోయేటప్పుడు చెప్తాడు. లాస్ట్ మూమెంట్లో ప్రేరణ ఒక మాట చెప్పమంటావా, నబీలే విన్నర్. ఎందుకంటే యష్మి ముందుకు వచ్చింది, ముందుకు రాకూడదని చెప్పినప్పుడు యష్మి ముందుకు రావడం వల్ల పృథ్వీరాజ్ అవుట్, ప్లస్ అభయ్ కూడా అవుట్. యష్మి ముందుకు వచ్చింది కాబట్టి అప్పటికి ఆల్రెడీ పృథ్వీ అవుట్ అయినాడు, అలా అవుట్. నిఖిల్ అవుట్, నిఖిల్ బయటికి వెళ్ళాడు, అంత జరిగింది కదా. ఇప్పుడు నబీలే కదా గెలిచి ఉండాల్సింది, నబీలే విన్నర్ నా దృష్టిలో అనేసి డైరెక్ట్గా ప్రేరణకే చెప్తాడు. అంత జెన్యూన్ క్యాండిడేట్. అప్పుడు ఇండివిజువల్గా ఆడొచ్చు అని ఆవిడ చాలామందికి సలహాలు ఇచ్చిన ఆవిడ క్లాన్లో ఉండి కూడా, ఇతను క్లాన్లో ఉన్నంత మాత్రాన మీ క్లాన్ గబ్బుగా ఆడుతూ ఉంటే అతనికి అర్థమవుతుంది గబ్బుగా ఆడుతున్నారని. అందుకని ఆపోజిట్ క్లాన్లో నిజాయితీగా అన్నోడు సపోర్ట్ చేద్దాం అనుకోండి, బెనిఫిట్ అవుట్ అవుతుంది అడిగాడు, చెప్పాడు, సలహా ఇచ్చాడు. దాంట్లో ఏముంది అంటే నీ ముందు అన్యాయం జరుగుతున్నా కూడా నీ ముందు ఏదైనా సలహా ఇవ్వకుండా ఆగిపోవాలి, నీ క్లాన్కే డబ్బా కొట్టుకుంటా. యష్మిలాగా రే నువ్వు వచ్చినావు కాబట్టి మన క్లాన్కే సపోర్ట్ చేయాలా, నువ్వు మన క్లాన్ నుంచి సంచాలక అయ్యావు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా మన క్లాన్ గెలిచేటట్టు చేయాలి, నువ్వు సంచాలక కాబట్టి ప్రేరణకు చెప్పడం. అట్లా ఉంది ఆవిడ బిహేవియర్. చెప్తా ఇంకా కోపం వస్తుంది. అంటే ఏ యాంగిల్లో చూసినా కూడా ఈవిడ సోనియా గారు ఒక్క పాయింట్ కూడా రాంగ్ రైట్ మాట్లాడలే. ఇంకా ఆ తర్వాత ఏమైంది, నెక్స్ట్ వచ్చేసరికి భాష అయిపోయిన తర్వాత నిఖిల్ వచ్చి ప్రేరణ అంటున్నాడు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నిఖిల్ ఆ పాయింట్ నాకు నచ్చలేదు. తర్వాత సోనియాతో మాట్లాడిన పాయింట్లో నిఖిల్ వచ్చి ప్రేరణ నువ్వు ఫస్ట్ నుంచి స్ట్రాంగ్గా లేవురా, అందుకని అందరు నీ మీద పడ్డారు. ఏంటరా అబ్బాయి వచ్చి సోనియాతో ఇంకో మాట అంటాడు, ప్రేరణ కన్ఫ్యూజ్ అవుతుందిరా, అసలు ఏంట్రా అంత కన్ఫ్యూజ్ అవుతుంది, వాడు పృథ్వీ అరుస్తూనే ఉన్నాడు రా, వాడు అరుస్తునేసరికి ఏడ్చింది అమ్మాయి పృథ్వీ వచ్చేసరికి ప్రేరణ ఏడ్చిందిరా అనేసి అంటాడు నిఖిల్. ఇంకా తర్వాత నా కాన్వర్జేషన్లో ప్రేరణతో అంటుంటాడు, నీ టీం నిన్ను డమ్మీ చేసింది, ఉన్నమాట చెప్తున్నా, అదే మిమ్మల్ని ఏదో విడదీయాలని కాదు కానీ టీం వాళ్ళే కదా నేను సంచాలక చేసింది, టీం వాళ్ళే డమ్మీ చేశారు. ఎందుకంటే ఎవరికి ఎక్కువ ఛాన్సులు ఇచ్చావు, టీం వాళ్ళకే కదా, వాళ్ళే నేను డమ్మీ చేసింది ఏమన్నా అనుకో అనేది చెప్పాడు. టీం వాళ్ళే చేశారు అనేది క్లియర్గా డమ్మీని చేశారు, టీం వాళ్ళే అన్నీ చేసింది అనేది చెప్పాడు. అది గుర్తుపెట్టుకోండి, బాగా ఇంపార్టెంట్ పాయింట్ అది. 2,40,000 గెలిచారు నిఖిల్ వాళ్ళ టీము కాబట్టి ఆ ప్రైజ్ మనీకి అది ఆ 2,40,000 యాడ్ చేస్తున్నాడు బిగ్ బాస్ చెప్పాడు అర్ధరాత్రులు. ఇంకా ఆ తర్వాత వీళ్ళందరూ నాగమణి కట్ట మీద కామెడీలు చేసుకుంటా ఉంటే హౌస్ మేట్స్ అందరూ కూర్చొని ఆడేంద్ర బాబు వెనకనక నన్ను సంబంధం లేదురా అనేసి వెనకనక తిరుగుతా ఉన్నాడు అనేసి ఆ సాక్స్లు టాస్క్లు అనేసి కామెడీలు చేస్తూ ఉంటే అబ్బాయి చెప్తా ఉంటే అందరూ నవ్వుతూ ఉంటే అతను అంట్లు తోముకునే అతను వచ్చాడు. మణికంఠని అప్రిషియేట్ చేయాల్సిందే, అతను వర్క్ కాకపోయినా అన్నం తినకపోయినా వేరే వాళ్ళకి అంట్లు తోమిస్తూ చాలా హెల్పింగ్ చేస్తున్నాడు, టూ గుడ్. ఇంకా ఆ తర్వాత అన్నా నాకు చేతనంత వరకు నా బాడీకి ఎంత వస్తే అంత చేశాను ప్లీజ్ అనగానే వెళ్ళిపోతే మళ్ళీ నవ్వుతారు. నవ్వాల్సిన అవసరం లేదన్నా ప్లీజ్, నాకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నా, నాకు జనాలతో ఉండడం నాకు అలవాటు లేదు, నాకు ఇష్టం లేదు, అయినా అలవాటు పడుతున్నాను, నన్ను దయచేసి బాధ పెట్టద్దు, ఇబ్బంది పెట్టద్దు, నా వాయిస్ కొంచెం హార్డ్గా ఉన్నప్పటికీ సారీ ప్లీజ్ నన్ను ఇట్లా ఉండనివ్వండి అనే సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నాకు పడదని అతను చెప్పాడు ఆల్రెడీ, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, నేను ఫస్ట్ రోల్లోనే కూర్చునేవాడిని, నాకు ఏ ఫ్రెండ్స్ లేరు, అవేమీ అలవాటు లేదు, ఇవన్నీ కొత్త ప్రపంచం అని అలాగే మాట్లాడతారు మేడం. వీళ్ళందరూ జోకులు వేసుకుంటూ ఉండేసరికి చెప్పాడు ఆ హౌస్లో లోపల కూడా బెడ్రూమ్లో వేస్తున్నప్పుడు నేను అంత ఎంటర్టైన్ చేయలేదన్న వాటిని, కానీ అక్కడ చెప్పలేకపోయినాను సీరియస్గా, ఇప్పుడు చెప్తున్నాను అనేసి లైవ్లో కూడా అంటాడు. ఆ తర్వాత నాగమణికంట అయిపోయిన తర్వాత నిఖిల్, యష్మి అండ్ సోనియా కలిసి పృథ్వీని చెడగొడుతున్నారు అన్నట్టుగా నిఖిల్ అంటాడు యష్మి సోనియా ఇద్దరు కలిసి వాడిని పృథ్వీని చెడగొడుతున్నారు అన్నట్టుగా అభయ్తో అంటాడు. అంటే ఏంటి వీళ్ళే కానీ నువ్వేమన్నావులే వెనకన్నట్టు పుష్ చేస్తున్నారు అన్నట్టుగా అంటాడు, ఫన్నీగానే అంటాడు అది, కానీ అది నిజం. తర్వాత సరికి అభయ్ ఆ యష్మి అయితే మరీ సైక్గా ఉంటుంది స్వామి, సైక్గా చేస్తుంది అన్నట్టు చెప్తుండు. అది కూడా నిజమే, సైక్ కాదు దానికి మించి ఇంకా సైక్ అనమలే, సైక్కో ఆవిడ బిహేవియర్ అట్లానే ఉంటుంది కాబట్టి. తర్వాత లింగిడి కింద జంగిడి నాగమణికంట దొంగతనం కూడా చేస్తాడు, ఊరగాయ తీసి దొంగతనం చేసి మళ్ళీ ఇచ్చేస్తాడు కూడా. కొంచెం నాగమణికంటలో కొత్త యాంగిల్ చూడగలుగుతాం, ఫ్లట్టింగ్ చేయడాలు, యష్మితో కామెడీ చేయాలి, ఇవన్నీ బాగున్నాయి. ఉదయం లేగానే లింగిడి కింద జంగిడి అనేసి పాట వేసింది. మా యష్మి ఏదైనా స్టెప్లు వేద్దాం ఇమిటేట్ చేద్దాం అనుకుంటే ఇట్లా నడిచొస్తా లింగిడి అనేసి మళ్ళీ పెరిగింది. ఇంక అంతే, అంతవరకే ఉందన్నమాట. ఇంకా అతను పెద్దగా డ్యాన్స్ చేయలేదు, మా యష్మి వేసిన స్టెప్పులు రిపీట్ చేద్దాం అనుకుంటే. తర్వాత సరిగ్గా సాంగ్ తర్వాత విష్ణు కొంచెం బ్రెయిన్లో 1000 నరాలు ఉన్నాయనుకో, ఎన్నో నరాలు ఉంటాయి నాకు తెలియదు, లాస్ట్ నరం ఊగిపోతూ ఉండే నరం ఒక్కటి మిగిలి ఉన్న 99 నరాలు, 999 నరాలు తెగిపోయి ఒక్క నరం ఊగుతూ ఉన్నా కూడా ఆడికి కూడా అర్థమవుతుంది విష్ణు తప్పు కాదు ఇదని. ఈ సిచ్యువేషన్లో ఎంత సింపుల్ అంటే విష్ణుపురి ఏముంటుందంటే అక్కడ రొట్టెలు కాలుస్తూ ఉంటారు, అది మాడుతూ ఉంటాయి, మాడుతున్న టైంలో అది చూసి
చూసారా గాయస్ ఇంత కష్టపడి నేను చేస్తా ఉంటే మాడిన బ్రెడ్ చూడండి నాకు ఇచ్చింది, మాడిపోయిన బ్రెడ్ ఇచ్చారు గాయస్ అనేసి అంటది. అంతే, ఇంకేం వల్ల. దానికి అప్పుడు సోనియా నిఖిల్ పక్కన కూర్చొని ఉంటుంది. లేచిపోతే ఆయన పానీయచ్చు కదా, కూర్చో అనేసి కూర్చోబెట్టుకొని ఏమైంది నాన్న ఏంటి నాన్న అనేసి చెప్పి ఈ నాన్న అన్నప్పుడల్లా చిరాకు ఏంటి నాన్న చెప్పు అనగానే సోనియా పక్క నుంచి ఏమంటుంది తెలుసా, ఏంటో పక్క నుంచి అది రెచ్చగొట్టే మాటలన్నీ మాట్లాడుతుంటుంది. ఎవరు అది మా రెచ్చగొట్టే మాటలన్నీ మాట్లాడుద్ది పక్క నుంచి అనేసి విష్ణుప్రియ అని అంటుంది. ఏమో ఎంత మాట్లాడిందో, ఏమైనా బిగ్ బాస్ మ్యూట్ చేసాడో, ఏంది ఎంత బూతులు తిట్టిందో, ఏమన్నా ఏం చేసిందో నాకు అర్థం కాలని నేను టెన్షన్ పడిపోయినా. ఆడ చూస్తే ఏమన్నది అనేసి అతను అడిగితే లాస్ట్కి చెప్పద్ది, ఏంటి ఆ అమ్మాయి ఏదో రొట్టు కాల్చి ఇచ్చింది ఆ ప్రేరణ, ఎందుకు మళ్ళీ ఆ మాటలన్నీ అంటది, మాడిపోయిన రొట్టి ఇచ్చారు బ్రెడ్ ఇచ్చారు అన్నట్టుగా అంటదని. అరే స్వామి, వాళ్ళిద్దరు ర్యాపో ఏ రేంజ్ ర్యాపో తెలుసా, విష్ణుప్రియది ప్రేరణది. నిన్న ఇష్యూ అయిన తర్వాత లైవ్లో విష్ణుప్రియని ప్రేరణ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, లాస్ట్ అమ్మాయిల్లో నువ్వు ఒక్కదానివే ముగ్గురుండే అంతవరకు ఉండేవు, సూపర్ ఫైట్ చేసావు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై గర్ల్ అనేసి అంటే అది కూడా ఐ లవ్ యూ చేసుకుని హ్యాపీగా ఉంటారు. మాకేం గొడవలే, అప్పటికప్పుడు మర్చిపోయాను, ఇద్దరు హ్యాపీగా ఉంటారు. అంత క్లోజ్గా ఉంటే అది జోక్ కూడా కాదురా నాయన. ఇది ఇది ఈ క్లిప్పు బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ ఈ క్లిప్పు కళ్ళ ముందు వేస్తే ఆ రోజు క్లిప్ ఏదైతే ఉందో ఆ అడల్టరేటెడ్ కామెడీ ఆ కామెడీది ఇంకెవరు చెప్పలే. దీనికే ఇంత సీరియస్గా తీసుకుంటే ఆ జోక్ని అడల్టరేటెడ్ అనుకోవడంలో తప్పే లేదురా. అసలు ఏమీ లేని కాడ ఈవిడిని అనలేదు, వీడు సంబంధం లేదు, ఏలు పెట్టి మరి ఆ నిఖిల్తో చెప్తా ఉంది రెచ్చగొడుతుంది అది ఇదని. ఆడ ఏమీ లేదు, వాళ్ళిద్దరు నార్మల్ రా స్వామి, అసలు జోకు కాదు గీకు కాదు ఏం కాదు, మినిమం పాయింట్ అది. ఊరికే రే చూడండి గాయస్ మాడిపోయిన బ్రెడ్ వేస్తున్నారు నాకు అనింది. దానికి రెచ్చగొడుతుందంట పాపం ఆ ప్రేరణ వేసితే. అది బ్రెయిన్ పనిచేస్తుందా లేదా, దేనికి సీరియస్ అవ్వాలి, దేనికి రెచ్చగొడుతుందని ఫీల్ అవ్వాలి తెలీదు. ఊరికే విషయం చెమ్మదాం ఏమి లబ్బా. ఆవిడ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పటికి విష్ణుప్రియకి ఆ షోలు ఈ షోలు చేస్తుండడం వల్ల అంత పాజిటివిటీ ఏం లేదు. షోలో ఆవిడ బిహేవియర్ చూసి వచ్చింది కానీ, కాబట్టి ఈవిని గెలుకుతూ ఉంటే అబ్బా విష్ణుప్రియని గెలికిందంటే తోపరా అనుకుంటారనేసి ఇలా చేస్తుంది చిన్న వాటికి. అక్కడ ఏం పాయింట్ ఉందని రెచ్చగొట్టిందని ఫీల్ అయ్యి అంతలానా 7 ఉండలేమని లేచిపోయి అంతా. ఇంకా ఏమనుందంటే నిఖిల్ బ్రెడ్ విషయమరా, నిఖిల్ అడగొచ్చు కదా, దానికి ఎందుకురా ఫీల్ అవుతున్నాని. ఇలాంటి సలహాలు మాత్రం నిఖిల్ కావాలని చెప్పట్లేదేమో. ఎందుకురా బ్రెడ్ గురించి ఫీల్ అవుతున్నా, ఆడ ఏమనింది నేను చెప్పకుండా పోయి బ్రెడ్ విషయమరా అనగానే సోనియా నేను చెప్పాను నీకు, ఎందుకు చెప్పాలి, చెప్పను. నిఖిల్ కూర్చోరా అనేసి హగ్గిచ్చి ఇంకా అడిగిండు ఓదార్చి. ఏంటి చెప్పరంటే సోనియా అనేది హట్టే ముందురా ప్రతిసారి అలా మాట్లాడడం నాకు నచ్చదు. నన్ను కాదు కదా, అభయ్ని కూడా అలాగే అభయ్ని అడగడానికి ఇవన్నీ వినటం, నన్ను కాదు అభయ్ని అడిగింది, అయినా కూడా ఇవన్నీ వినటం నాకు ఇష్టం ఉండదు. నువ్వెందుకు అన్నందుకు చెప్తున్నాను, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను, నాకు ఇష్టం ఉండదు దాని గురించి మాట్లాడు, అందుకని లేచిపోయినాను. నిన్న మాట్లాడింది మొన్న మాట్లాడింది అన్నీ వింటానే ఉన్నాను. ఏంటి ఆ అమ్మాయి బిహేవియరు, నిన్నేమనిందని తెలుసా, ఆ పిల్ల ఏదో కష్టపడి చేసి ఇస్తుంది ఆ ప్రేరణ, ఏంటిది దానికి మాడగొట్టి ఇవ్వాలని కదా ఇవన్నీ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది ఆ అమ్మాయి, జోకులకి కూడా ఒక హద్దు ఉంటుందంట. ఓరే నాయన, అది జోకు, దాంట్లో హద్దు దాటే జోకు అదే ఏరా, ఇది చాలా బాధేస్తుంది నిజంగా. దాన్ని జోక్ అంటుంది ఏంట్రా నాయన, ఆవిడ బ్రెడ్ మాడగొట్టిస్తారా గైస్, చూసారా గైస్ అని కామెడీగా మాట్లాడుతుంది విష్ణుప్రియ. దానికి జోకులకు హద్దు ఉంటుందంట. నిజంగా జోకులు వేస్తే ఏమైపోద్దిరా ఈవిడ. టూ బ్యాడ్ ఫ్రమ్ సోనియా, టూ బ్యాడ్. నేను చెప్పాను కదా ఈ జోక్కి ఆవిడ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నది అంటే, చెప్పాను కదా బ్రెయిన్లో 1000 నరాలు ఉంటే 999 నరాలు తెగిపడి లాస్ట్ నరం ఊగులాడుతున్న బ్రెయిన్ వాడు కూడా అర్థమవుద్ది సోనియాదే రాంగ్ అని. దాంట్లో మళ్ళీ క్వశ్చన్ ఏందిరా బడాలనాయాల, దాన్ని అర్థం ఎందుకు రా క్లియర్ కనపడుతుంది. అది జోకే కాదు, నార్మల్ మాటను తీసుకొచ్చి రెచ్చగొడుతుందని పెద్ద మాటలు యాడ్ చేసి చెప్తుంది. నిఖిల్కి చెప్పడానికి గుర్రాలా ఏముంది అక్కడని. తర్వాత నిన్న కూడా అంతే, ప్రేరణని ఏమన్నది తెలుసా అమ్మాయి ప్రేరణతో నిన్న కూడా విష్ణుప్రియ వాళ్ళ టీంని వాళ్ళే అలా చేశారు, వాళ్ళ టీం వాళ్ళే అలా చేశారు ఆ పిల్లని అని అనిందంట. ఇది మెయిన్ డైలాగ్. విష్ణుప్రియ ప్రేరణతో అన్నదంట. నిన్న అనింది విష్ణుప్రియ ఏమనుందంటే, వీళ్ళ టీం వాళ్ళే ఈ పిల్లని ఇలా చేశారనిందంట. వీళ్ళ టీం వాళ్ళంటే వీళ్ళే ఇలా చేశారని, పృథ్వీ యష్మి వీళ్ళందరూ కలిసి ఇలా చేశారు, ఆ పిల్లకి ప్రాబ్లమ్స్ ఆ పిల్ల వల్లే వచ్చింది వాళ్ళందరి వాళ్ళని అనగానే నిఖిల్ కామ్గా వింటుండు. నిజమే కదైతే మరి
వీళ్ళ వల్లే కదా వచ్చింది, వీళ్ళే కదా ఎక్కువ చేసి తలకాయ పుట్టించింది. అది ప్రేరణకు కూడా తెలుసు. దాంతోపాటుగా నిఖిల్కి కూడా తెలుసు. ఏందాక ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని నేను చెప్పాను చూసారా, నిఖిల్ అంటాడు చూడు, నిన్ను డమ్మింగ్ చేసింది ఎవరు? మీ టీము. నిన్ను సంచాలకం చేసింది ఎవరు? మీ టీము. నిన్ను డమ్మీగా ఆడుకున్నది ఎవరు? మీ టీము. నువ్వు ఎక్కువ ఛాన్స్లు ఎవరికి ఇచ్చావు? మీ టీము. నీ టీం వల్లే కదా అయిందని. అదే కదా నిఖిల్ అప్పుడే చెప్పొచ్చు కదా, అరే నిజమేరా ఆయన, నాకు కూడా అదే అనిపించిందని. నిజంగానే అది అన్నందుకు కూడా తప్పంట. అంటే నీ ముందు విష్ణుప్రియ ఏది మాట్లాడినా నువ్వు తప్పడతావు. అంటే నువ్వు తోపు తురుముకానా? విష్ణుప్రియ ఏది మాట్లాడకూడదా? విష్ణుప్రియ నోరు తెరవకూడదా? అంటే నువ్వు అంటే ఏంటి అది? ఎట్లా ఉంటుందంటే వికీపీడియా కూడా అంత గర్వపడదు. ఏది నాకు తెలియని ఆన్సర్ లేదని వికీపీడియా కూడా గర్వపడదు. దాంతోపాటుగా ఎన్సైక్లోపీడియా కూడా నా దగ్గర ఆన్సర్ లేదు అనేసి అంత గర్వపడదు. అంటే ప్రతిదీ ఈవిడిదే రైటు, అవతలవాడిది రైట్ అనేది ఉండదనే మెంటాలిటీతో ఉన్నారు సోనియా గారు. అది నాకు అర్థం కావట్లేదు. ఏమి అంత ప్రౌడ్ ఏంటి అంటే నాకు తెలుసు నాది రైట్ అంటే నాదే రైటు. ఏంది అది? అవతలవాడి రైట్ ఒక్క సిచ్యువేషన్లో కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కూడా రైట్ అవ్వచ్చు అని అనుకోదా? అబ్బే ఏంది స్వామి ఇది నిజంగా అరాచకం. రోజు ఇంతే రెచ్చగొట్టడం, రెగ్యులర్ ప్యాటర్న్ తనకంట. అసలు రెచ్చగొట్టేదే సోనియా ప్రతి ఒక్కరిని. ఈవిడ అంటుంది ఆవిడ్ని ప్రతిసారి. ఆవిడ చిన్నగా ఎక్కడో యష్మితో పలిపి అరంజితో జోకులు వేసుకుంటూ ఉంటే యష్మి ప్రేరణతో దానికి లోపల కూర్చొని మొన్న ఏమనింది, ఏంటి గలీజు రెచ్చగొట్టడమే పని ఈ పిల్లకి చి అనేసి అంటుంది. సంబంధం లేని ప్రతి చోట మీరు గమనిస్తే విష్ణుప్రియ ఏ రోజు సోనియా గురించి బ్యాక్ బిచ్చింగ్లు వెనక ఓవర్గా ఎప్పుడు మాట్లాడాల. కానీ సోనియా మాట్లాడిన ప్రతిసారి విష్ణుప్రియ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసు నాకు, మొన్న విష్ణుప్రియని ఓదార్చడం, కన్నీళ్ళు చూడడం అది ఫేకే. అంత కోపం లోపల పెట్టుకుని అదే తుడిచి మళ్ళీ వెళ్ళగక్కుతాను ఉండే విషయం. అదే ఇక్కడ విషయం వెళ్ళగక్కకుండా ఉండుంటే ఆ రోజు చేసింది సరేలే అయిపోయింది, ఇది అయిపోయింది, ఫ్రెండ్లీగా ఉందాం అనేసి నిజంగా ఇష్టపూర్వకంగా కళ్ళు తుడిచింది అనుకున్నా. అది కాదు, అది ఊరికే ఎందుకులే మనం మంచి వాళ్ళం, సింపుల్ అబ్బా, వెరైటీ గేమ్ ప్లాన్ చేసింది. మామూలు గేమ్ ప్లాన్ కాదు సోనియా. అది ఒక్క మాటలో చెప్తాను నేను, ఆవిడన్ని మాట్లాడి అల్టరేటెడ్ కామెడీ చేసిన తర్వాత కూడా, అంత ఇష్యూ చేసిన తర్వాత నేను ఎక్కి అసలు కళ్ళే కనపడకుండా ఎక్కి ఏడ్చి అబ్బాయి మీద పడుకొని ఏడిస్తే, అది కూడా చేసిన తర్వాత కూడా ఆవిడ నన్ను నామినేట్ చేస్తే నేను రివర్స్ నామినేట్ చేయలేదు చూడు విష్ణుడని సోనియా చెప్పుకోవడానికి. ఇన్ని చేసిన తర్వాత నన్ను నామినేట్ చేసింది, నన్ను ఏడిపించి నన్ను నామినేట్ చేస్తే నేను మళ్ళీ నామినేట్ చేయలేదు. దానితో పాటుగా నేను నామినేట్ చేయకపోవడమే కాకుండా తర్వాత రోజు ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే వెళ్ళి కళ్ళు తుడిచి ఇంత చేశానే అనేసి. ఏంది గేమ్? తప్పులన్నీ చేస్తూ అసలు అది తప్పే లేదని ఫీల్ అవుతుంది. ఏం స్వామి ఆవిడ వెరైటీ గేము. రతిక ఈజ్ 1000% బెటర్ దాన్ సోనియా. ఏది ఏ పాయింట్లో తెలుసా? బ్రెయిన్ పాయింట్లో. గేమ్ని కనీసం కొంచెమైనా ఒక 1% అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవరి తప్పు ఎవరిది రాంగ్ అనేది అర్థమే చేసుకోవట్లే. ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఏం లాభం? అబ్బే కోపం ఊరికే రాదు. ఆవిడ ఎంత ఇల్లాజికల్గా స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు అందరి మీద. ఆవిడకి సంబంధం లేని విషయాలు దూర్చి అవతల తప్పని చెప్పి ఆవిడే స్టేట్మెంట్లు పాస్ చేస్తుంటే ఎవరితో ఫ్రెండ్షిప్లు చేసేది వాళ్ళ ఫ్రెండ్షిప్లో గేమ్ అంతా డౌన్ చేస్తున్నారు ఆవిడ. సోనియా నిన్నేమన్నానంటే శేఖర్ భాషలో నన్ను నామినేట్ చేస్తాడు. నిన్న అన్నాను, నీ పెద్దరికం ఏదైనా ఉంటే కరెక్ట్గా మాట్లాడాలి, పెద్ద మనిషిలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది కరెక్ట్ కాదు అనేసి గట్టిగా అరిచేశాను అనేసి హ్యాపీగా చెప్పుకుంటుంది. కాళ్ళ మీద కాలేసి అరిచింది. అది కూడా ఆయన ఏం మాట్లాడాలి, సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు ఈ జోలికి పోవడం అనేసి నామినేషన్లో మాట్లాడతారు మోస్ట్లీ. ఎందుకంటే ఈవిడ కూడా నామినేట్ చేస్తుంది, నో డౌట్. ఎందుకు చేస్తుంది? ఈయన శేఖర్ భాషతో రైవలరీ కావాలి కాబట్టి. రైవలరీ ఎందుకు? శేఖర్ భాష విన్నర్ అవుతాడు అన్నట్టుగా 2-3 మాట్లాడారు హౌస్లో, ఆయన నుంచి చాలా నేర్చుకోవాలని. ఇంకా ఆయన మీద పడింది విష్ణుప్రియ. వాళ్ళిద్దరే టార్గెట్, ఎందుకంటే వాళ్ళిద్దరూ కొంచెం కాంపిటేటివ్గా ఉన్నారు కాబట్టి. మిగతా వాళ్ళందరూ ఏదో మత్తులో పడేసి తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఆవిడకి అర్థమైపోయింది అది. తర్వాత నామినేషన్ వేస్తాడేమో అన్నట్టుగా ఉంది. తర్వాత ట్రూత్ ఆర్ డేర్ టాస్క్ జరిగింది. దాంట్లో ఏమి లేదు, నైన్గా ఫన్నీగా ఎవరినైనా స్విమ్మింగ్ పూల్ వేయాలంటే సంచాలకనే వేసింది భాషాబాయిని, అది ఒకటి బాగుంది. తర్వాత నిఖిల్ వచ్చేసరికి చీర కట్టుకున్నది కామెడీ చేస్తాడు, అది ఒకటి బాగుంది. అంతే, ఇంకా అంత మించి ఏం లేదు. తర్వాత అదే నేనేమంటానంటే సోనియా అంటే ఎంత దారుణం అంటే, విష్ణుప్రియ అనింది అది కామెడీగా, అది ఏం నార్మల్ మాట తీరు, అది అనింది ఈవిని కాదు పక్కనండి. దాంట్లో రెచ్చగొడుతుంది అని చెప్పి ఈవిడ అలిగి బాధపడి లేచిపోయేంత ఏముందో నాకు అర్థం కాలే. అంటే ఈవిడ అలిగి బాధపడి లేచిపోతే అక్కడ ఏమి లేకపోయినా సోనియానే లేచిపోయిందంటే ఎంత మాట అనిందిరా ఈ పిల్లని అనుకుంటారేమో జనాలు. ఏముందాడ? తర్వాత ఇక్కడ ఒక లాజిక్ మాట్లాడవచ్చు మీరు.
అరే నబీల్ కోసం వాళ్ళ టీం స్టాండ్ తీసుకోలేదని బాధపడినప్పుడు ఇక్కడ శేఖర్ భాష కూడా వీళ్ళ టీం కోసం పృథ్వీ కోసం స్టాండ్ తీసుకోవాలి కదా. ఆ పాయింట్ మీద కదా సోనియా ఫైట్ చేస్తున్నారు ఓడాలని మీరు అనొచ్చు. మంచోడి కోసం ఫైట్ చేయాలా, న్యాయంగా ఆడేవాళ్ళ కోసం ఫైట్ చేయాలా. ఫేక్ గేమ్ ఆడి అన్ని ఫౌళ్ళు ఆడి సంబంధం లేకుండా టాస్క్ పేపర్లో ఇచ్చిన రూల్స్ తప్ప అవి మొత్తం ఫాలో టాస్క్ పేపర్లో ఇలా ఆడాలని ఒక 4 లైన్లు ఉంటే అవి తప్ప మిగతా అన్ని ఆడుతున్నాడు. అలాంటి కంటెస్టెంట్ని ఎట్ట సపోర్ట్ చేస్తాడు శేఖర్ భాష కావచ్చు, ఇంకొక భాష కావచ్చు. సో అది నెక్స్ట్ ట్రూత్ ఆర్ డేర్ అయిపోయిన తర్వాత నాగమణికంటలా ఫుడ్ లేపేద్దామని ట్రై చేసి బిగ్ బాస్ని అడిగి దొంగతనం చేయవచ్చా లేదంటే ఆయన నుంచి రెస్పాన్స్ లేకపోయేసరికి దొంగతనం చేసింది కూడా మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత నైట్కి మళ్ళీ వేరే దొంగతనం చేసి ఎక్కడో దాపెట్టుకుంటాడు, అవి ఏం చేస్తాడేమో. తర్వాత ఫన్నీగా ఫ్లట్టింగ్ కూడా చేస్తాడు యష్మితో. ఒక డిఫరెంట్ నాగమణికంట అని చూస్తున్నాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఒక టాస్క్ పెట్టారు, ఏడుపుట్టు టాస్క్ పెడితే దాంట్లో అందరూ ఏడుస్తున్నా నాగమణికంట ఈరోజు ఆడలేదు. ఎమోషన్ చాలా బాగా కంట్రోల్ చేసుకున్నాడు, అప్రిషియేట్ చేయాల్సింది నాగమణికంటని. ఈ ఏడుపు కొట్టే టాస్క్ గురించి నేను ఏం మాట్లాడదలుచుకోవట్లా, సింపుల్ ఒకే ఒక మాట చెప్తాను. వచ్చి 1 వారం అయింది, ఇది 2వ వారం జరుగుతుంది. అప్పటికే ఇంత ఎమోషన్ అంటే నేనేం తీసుకోలేకపోతున్నాను స్వామి. నేను ఎమోషన్ అసలు ఫేక్ అనే అను, ఫేక్ కాదు వాళ్ళ ఎమోషన్, కానీ ఎగ్జాజరేషన్ అయితే చేస్తున్నారు. వన్ డే నేనేమంటానంటే అక్కడ ఫోన్ కాల్ కానీ వీడియో కాల్ కానీ సంథింగ్ వాళ్ళే వస్తే డైరెక్ట్గా ఎమోషనల్ అవ్వచ్చు, 1 వీక్ మిస్ అయినా కూడా. కానీ ఓన్లీ ఒక థింగ్కి నేను అంత ఎమోషన్ అయితే నేనే తవ్వను, దాన్ని అంత ట్రూ ఎమోషనల్ అయితే నేనేం ఫీల్ అవ్వట్లే. అవసరం లేదు 10 రోజులకి అది ట్రూ ఎమోషన్ ఏంటి అసలు నాకు అర్థం. 10 రోజులకే ఆ బొమ్మలకి వాటికి వీటికి థింగ్స్కి అంత ఇదే 10 డేస్కి ఏం పాసిబుల్ అబ్బా. అది అనవసరమైన ఇది. అది బిగ్ బాస్ టీం చేసిన చెత్త పని ఏంటంటే నువ్వు వేరే ఫోన్ కాల్స్ ఏదైనా అరేంజ్ చేస్తే ఓకే, కానీ అవి తీసుకొని వచ్చి వీళ్ళని ఎమోషనల్ చేసిన మేబీ వీళ్ళని ప్రూవ్ చేయాలనుకున్నాడు ఎవరు స్ట్రాంగ్ అని. నాకు బాగా నచ్చింది నబీల్ ఈరోజు స్ట్రాంగ్గా ఎమోషనల్ లేకుండా ఉండిండు. ఆ తర్వాత వచ్చేసరికి మణికంఠ, తర్వాత శేఖర్ భాష సోనియా కూడా ఆడలేదే. శేఖర్ భాష కూడా కొంచెం ఎమోషనల్ అయినా దానికి ఒక మీనింగ్ ఉంది చిన్నగా అంతే. ఎందుకంటే ఆవిడ వైఫ్ ప్రెగ్నెంట్, ఆవిడ గుర్తు చేసుకొని పాపం ఏడ్చాడు ఈరోజు. వైఫ్ది 14వ తేదీ డ్యూ డేట్ రేపో ఈరోజు. అలాంటి పర్సనే స్ట్రాంగ్గా ఉన్నాడు. ఏ విచిత్రమైన ఇదబ్బా, ఏం లేదు దాంట్లో. అదేం ఎమోషన్ మీకు ఎంతమంది కనిపించింది తెలియదు. 1 డేకి 10 డేస్కే ఏడ్చి గందరగోళం చేసే అంత వాళ్ళు లాలీపాప్లు ఇచ్చుకోవడం ఏందో, దానికి ఆడవడం ఏందో అందరూ. తర్వాత సరికి అయిపోయింది, నేను దాని గురించి చెప్పదలుచుకోలే. ఇది ఒక్క మాట నచ్చింది నాకు. వచ్చిన బ్యాడ్ క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో ఎవరికి నచ్చినవి అవి నా వల్ల వచ్చినాయి, నాలో ఉన్న గుడ్ క్వాలిటీస్ అనేవి మా నాన్న నుంచి వచ్చినాయి అని చెప్పిన మాట నాకు బాగా అనిపించింది. టూ గుడ్ ఫ్రమ్ ఆదిత్య గారు, బాగా అనిపించారు ఈరోజు. దాంతోపాటు మనీ నాకు ఎందుకు ఇష్టం అంటే వాడు నా కొడుకు ఫోటో మీకు ఒకరోజు చూపిస్తాను మీకు అర్థమవుతుంట, అంటే వాళ్ళ కొడుకులాగా ఉంటాడు అనుకుంటా నాగమణికంట, అందుకని ఇష్టం అన్నట్టు చెప్తాడు. తర్వాత అంటే పిగిల్ దొంగతనం చేసాడు, ఏమైనా రిటర్న్ ఇచ్చాడు. తర్వాత వచ్చేసరికి ఏదో ఉంది భాషా గారి గిఫ్ట్ ఎందుకో చూపించలేదు. నాకు భాష ప్లస్ సోనియా అని ఒక గ్రూప్గా వేసి వాళ్ళిద్దరికి గిఫ్ట్లు వచ్చినాయి ఫొటోస్. అది కుక్క బొమ్మలు, అవి ఎందుకో చూపించలేదు ఎపిసోడ్లో అనుకుంటున్నాను. మేబీ నాగమణికంట భాషా గారు ఏదో ఎలిమినేట్ అవ్వబోతున్నారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సంథింగ్ ఏదో బ్యాడ్ తగలబోతుంది అతనికి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఏంటనేది తెలియదు నాకు. ఎందుకంటే అతన్ని ఆ పార్ట్ ప్రోమోలో ఉన్న పార్ట్ని ఎందుకు తీసేసారో తెలియట్లేదు. అదేమో ఎపిసోడ్ సైజ్ ఏమో తక్కువ ఉంది, అయినా కూడా ఆ ప్రోమోలో ఉన్న పార్ట్ ఆయన వేయలేదు. ఏదో సిమ్టమ్స్ అయితే రాంగ్ సిమ్టమ్స్ వస్తున్నాయి, చూద్దాం ఏం జరగదు. నాకు మాత్రం సోనియా అస్సలు నచ్చట్లేదు స్వామి. ఇది నాకే నచ్చట్లేదా మిగతా వాళ్ళకి నచ్చట్లేదు అనేది తెలియట్లేదు, మీరే కామెంట్ చేయాలా. అరాచకమైన బిహేవియరు, అంటే లేని కాడ ఏమీ లేని కాడ ఆవిడ ఇష్యూ క్రియేట్ చేసి సీన్ క్రియేట్ చేసి ఏదో చేస్తున్నారు. అబ్బాయి ఇది ప్లానెడ్గా చేస్తున్నదే కానీ ఆవిడకి అర్థమయ్యే రోజు వస్తే అర్థమైన తర్వాత చాలా బాధపడతారు. ఏంటి నేను ఇలా చేశానా అని ఎపిసోడ్ వచ్చి చూసుకోమనండి ఆవిడకి అర్థమవుద్ది. ఈ ఎపిసోడ్లో ఏమీ లేదు, ఇంకా లాగరా ఉడాలనా అలా అనేసి అనుకోవచ్చు. బిగ్ బాస్ మాత్రం అవిల్ ట్యాబ్లెట్ ఇచ్చేయండి అందరిని పుడుకోబెట్టండి ఇలాంటి టాస్క్లు పెట్టి. 2వ వారం ఇలాంటి టాస్క్లు పెడితే ఎలా వర్కౌట్ అవుద్దన్నాడో బిగ్ బాస్ నాకు అర్థమే కావట్లా. అలా ప్లాన్ ఏందో వాళ్ళ కథ ఏందో కమాం ఇస్తుందో నాకు నిద్రపోయి లేచాను నేను కూడా. ఏంది ఇది